ఇక మరి వీడియోలో ఇక నేను యాదాద్రి భువనగిరి జిల్లా రావన్నపేట మండలము ఇక అటుపోను మునిపాపల గడ్డ మీద అడుగు పెట్టిన వీడియోలారా ఇక మరి ఇక్కడ ఏం నడుస్తుంది జనాలు ఏమనుకుంటారు మరి కొత్త ప్రభుత్వం వచ్చి ఏం తక్కువ నెలగా ఆవొస్తుంది మరి జనాల గుసగుస ఏముంది ఏం కథ వాళ్ళ కడుపులో ఏం ఆంబాయ ఉంది చెప్తాను సంసారం ఎట్టెట్టుందామా సంసారం ఇంకా అయిపోతుంది ఆయన ఆడదో మొగోడు అవుతుంది మొగోడు ఆడది అవుతుంది ఆడ తల్లి వేసుకుపోతే పిల్లలు వేసుకుపోతుంది కట్టాలు లేవు ఏళ్ళు మా బాధలు ఏం సరళి ఎట్లా బతకాలి అదే భూమి ఉండడానికి భూమి భూమి ఉండకే డబ్బు ఆడు పంట పండించుకుంటాడు ఆడికి పాయి వస్తాయి ఇది గచ్చలేడు కేం గచ్చలేదు మీరు ఉండేవి లేకేయి అందుకనే ఇక మరి వాళ్ళని తోగ పోసిరు కదా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు నీయసంటే బస్సులో పోతే బస్సులో ఫ్రీ టికెట్ లేదు పోయినా ఆ బస్సులో పోలే ఎక్కడి సార్ బాబు తొక్కుతురు అంటే తొక్కుతురు అది పడి అదే ఇలాడుతుంది మరి ఎట్లా మీరు ఎట్లా బతకాలి ఎట్లా వారం కావాలి మరి నీ డబ్బు నీకేనా నా డబ్బు నాకేనా అంతే అడుగు డబ్బు అంతా అడిగిస్తుంటే మేము వేస్తున్నావు ఏముంది ఏం గతి లేదా కొంచెం పొలం లేదా పాల లేదా మేము ఎట్లా రావాలి మా రోడ్డు చూడు మా చక్కదనం చూడు 40 50 60 ఏళ్ళు గూడె మీదకి వచ్చినది ఎవ్వరు లేరు అప్పుడు అన్నీ వచ్చే కప్ప చెట్లు మరి ఎట్లా బతకాలి ఎట్లా వారంగా చేయాలి రారా ఇసుంటు రారా నీ సంసారం పెట్టేట్టుంది ఏం సంగతి మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది జనాలు ఏమనుకుంటారు ఎట్లా నీ బతికెట్టుంది మాది బొడి మీద కూడా మా బాటలు అస్సలు మంచిగా లేవు ఏమన్నా ఆన వస్తే మనుషులు అవతలు పోయలేదు ఇది మొత్తం గుంటలు అయ్యి అయ్యి మొత్తం 24 గంటలు మళ్ళీ ఇదే బాట బోర్ర పడుకుంటా ముసలి ఓసాలు బోర్ర పడుకుంటా బండ్లు అక్కడ కింద పడుకుంటా ఆ గుంటలలో పడుకుంటా వేసుకుంటూ వస్తున్నాం ఏం చేయం మేము ఇంతవరకు వచ్చింది మా బతుకు దారా నీ సంసారం పెట్టేట్టుంది ఏంది నీ బతికేంది నీ భాగ్యం ఏంది మా భోజనం కూడా బాట లేదు బండ్లు వచ్చారు బండ్లు వస్తాము కూరగాయలు బడికి పొడికి లేదు పోరగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏం పేరు నీ పేరు ఏం పేరే తెలకపల్లి భిక్షవతే మా 20 60 70 ఏళ్ళ నుంచి ఇక్కడ మా తల్లిదండ్రులు అందరూ ఇక్కడ అన్ని గుడిసెలే ఉండే ఇప్పుడు మామూలుగా ఉంది పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాలన్న బస్సులు లేవు ఈ గుంతలు చూసి బస్సులు వస్తలేవు సర్పంచులకు ఇదివరకు అందరూ చెప్పినా కూడా ఏం ఫలితం లేకుండా అయిపోతుంది స్కూల్కి ఎందుకు పంపించాలి పిల్లలు ఇప్పుడు సర్కారు బడి ఉంది కానీ పంపిద్దామని ఆటోలు పోవాలన్నా ఏ పోవాలన్నా కష్టమవుతుంది నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఓ నీళ్ళ ప్లాంట్ లేదు నీళ్ళు తెచ్చుకోవాలంటే గుంతలు ఎవడన్నా పోయినోడు కింద పడుతుంది గుంతలల్లా ఇక్కడ మార్కెట్ ఉంది ఏది ఉన్నా మనకి బోటు మీద కూడా ఎవడు పట్టించుకుంటలేడు ఈ చెరువు నీళ్ళు తాగినాం ఇప్పుడు మామూలుగా బతున్నాం అయినా కూడా ఈ రోడ్డు ఎక్కడెక్కడి నుంచి సీసీ రోడ్లు వేస్తున్నారు ఈ బోటు మీద నుంచి ఒక్క సీసీ రోడ్ లేదు ఈ బోటు మీదకి ఒక సీసీ రోడ్ కావాలి ఈ ఇండ్లు కావాలి మాకు అన్ని కావాలని కోరుకుంటున్నాం ఎన్నేళ్ళ రోడ్ లేక ఓవారి 70-80 ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి కూడా ఇదే స్థానం ఇప్పుడు కూడా ఇదే ఇంకేమేమి ఉన్నాయి మీ బోర్డు మీద సమస్యలు ఏమేమి ఉన్నాయి మరి మీ ఎమ్మెల్యేకు రేపు ఏం చెప్పదలుచుకున్నారు ఎట్లా ఏంది మరి దాని పరిష్కార మార్గం పెట్టాలనుకుంటారు మాకు ఈ బోర్డు మీద స్థానికంగా మేము మా తాత మా ముత్తాత సంది ఇక్కడనే బతికాము 60 70 80 ఏళ్ళు కావచ్చు మేమే ఇప్పటికే 50 ఏళ్ళకి వస్తున్నాం 50 ఏళ్ళకు ముందుకు సంది కూడా అదే గుంతల రోడ్డు ఇక్కడ పిల్లల్ని చదివిద్దాం అనుకున్నా కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఆటోలు కానీ ఓ గర్భవతులు ఉన్నా కానీ అంబులెన్స్ రావాలన్నా రాదు ఇడికి అంబులెన్స్ రాదు కొద్దిగా ముందుకు పోయి చూస్తే రోడ్డుకు అర్థమైపోద్ది అదే ఇక్కడున్న స్థానికున్న ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ఎంపీలకైనా ఈ టీవీ ద్వారా మీ ద్వారా అమ్మా న్యూస్ ద్వారా వాళ్ళకు పోయేటట్టు చూడండి అమ్మా న్యూస్ ఆపత్కి సాపత్కి కనీసం 60-70 ఏళ్ళ సంది మా ఊరుకు అంబులెన్స్ కూడా రానటువంటి మరి అధ్వానమైన రోడ్లు ఉన్నాయి మరి వాన వస్తే ఇక మరి ఆ బురదల మరి ఎంతోమంది ఆ గుంటలలో పడి మరి కాళ్ళు లెక్క ఇరగొట్టుకుంటారు అన్న ముచ్చట కూడా పాపం ఆ ఊరోళ్ళు చెప్తారు మరి ఇప్పటికైనా మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి వేముల వీరేశం గారు కొంచెం దీని మీద అంటే నిర్ణయాలే కొత్త సంవత్సరం కాబట్టి రేపు చిన్నగా జర సొసాయించుకొని ఈ దాని మీద దృష్టి పెట్టాలని మా అమ్మ న్యూస్ కోరుకుంటుంది.